బ్రేకింగ్ న్యూస్. ఇరాన్కు అమెరికా మరో బిగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ రాత్రికి ఇరాన్కు చుక్కలు చూపిస్తామంటూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ హెచ్చరిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాడులు ఉంటాయంటూ ప్రకటించారు. క్షిపణి తయారీ కేంద్రాలు, రాకెట్ లాంచర్లు తమ టార్గెట్ అంటూ దాడులకు సైన్యం సిద్ధంగా ఉన్నామంటూ వెల్లడించారు. మరోవైపు ఎమర్జెన్సీ సెల్ కింద 12,000 బాంబు కేసింగ్లు, భారీ మందుగుండు సామగ్రి ఇజ్రాయెల్కు విక్రయించారు. ఈ విషయంపై అమెరికా మంత్రి ప్రకటన తర్వాత ఇరాన్పై మరింత భీకర దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బాంబుల మూతతో ఇప్పటికే పశ్చిమాసియా అట్టుడుతోంది. మంత్రి ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్పై భీకర దాడులు కూడా ప్రారంభమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ కేంద్రంగా ఉన్నటువంటి ఓ ఎయిర్పోర్ట్పై భీకర దాడులు కొనసాగిన పరిస్థితి కనబడుతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇక అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ సంచలన ప్రకటన చేశాడు. ఇరాన్పై ఇప్పటివరకు చేసిన దాడుల కంటే అతిపెద్ద దాడి చేయడానికి తమ సైన్యం సిద్ధమైందంటున్నారు. ఎన్నో ఏళ్లుగా తెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంచర్లను ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తాము చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్గా ఇది చరిత్రలో నిలుస్తుందంటూ స్కాట్ బెసెంట్ ప్రకటించడం ఇప్పుడు ఆందోళన రేకెత్తిస్తోంది. అంతకు మించి పశ్చిమాసియాలోని ఇరాన్ అట్టుడుకబోతోందనే సంకేతాలను ఇస్తోంది. ఇక అమెరికా మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగానే టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి భారీ దాడులు జరుగుతున్నాయి. ఇక మధ్యప్రాచ్యంలో ఇప్పటికే యుద్ధ నేపథ్యంలో అమెరికా 2 యుద్ధ విమాన వాహక నౌకలను ఇరాన్ వైపు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక వాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అట్లాంటిక్ను దాటి తూర్పు మధ్యధర వైపు కదిలినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో మోహరించినటువంటి అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ నౌక కూడా ఇప్పుడు మెడిటేరియన్ సీ వైపు వెళ్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కు ఎమర్జెన్సీ ఆయుధాలు సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారీ మొత్తంలో సైనిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి విక్రయించడానికి తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా అమెరికా విదేశాంగ శాఖ చెప్తోంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు దాదాపు 12,000 బాంబు కేసింగులు, ఇతర ఆయుధాలను సరఫరా చేసినట్టుగా చెప్తున్నారు. వీటి ద్వారా టెల్ అవీవ్ ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ స్టేట్మెంట్ సారాంశం. ఇక శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సహా అనేక ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో విమానాశ్రయంలోని కొంత భాగం దెబ్బతిన్నట్టుగా ఇజ్రాయెల్ మీడియా చెప్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సహాయక చర్యలు చేపట్టామని ఇరాన్ అధికారులు చెప్తున్నారు. మెహ్రాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్పై చేసిన దాడితో ఒక్కసారిగా ఇరాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ బేస్లు, ఎయిర్పోర్ట్లు అన్నిటి కూడా ఇజ్రాయెల్ ఎంతలా టార్గెట్ చేసి విధ్వంసం చేస్తుందో మనకు ఈ దాడులను బట్టి అర్థమవుతుంది. సో స్కాట్ బెసెంట్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు భీకర దాడులు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పటికే ఇరాన్పై అలాగే ఇరాన్లో ఉన్నటువంటి మిసైల్ లాంచర్లను దాదాపుగా విధ్వంసం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక స్కాట్ బెసెంట్ చెప్తున్న దాని ప్రకారం ఇంకా ఎంత భయంకరమైన దాడులు ఉండొచ్చు టెహ్రాన్పై కావచ్చు, అలాగే ఇరాన్ మొత్తం కూడా అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్గా ఎలాంటి అటాక్స్ కానీ స్ట్రైక్స్ కానీ చేయబోతోంది? అమెరికా మరో పెద్ద వార్నింగ్ ఇచ్చిందని చెప్పారు. రాత్రికి ఇరాన్ కు చుక్కులు చూపిస్తామంటూ కూడా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ హెచ్చరికలు జారీ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ దాడులు ఉంటాయని కూడా ప్రకటన చేశారు. అట్ ద సేమ్ టైం ఇదే వ్యాఖ్యలు 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఎవరితో కూడా నెగోషియేషన్స్ అంటే ఎటువంటి చర్చలు ఉండవు, ఇరాన్ కనుక దాడులు వెనక్కి తగ్గకపోతే మాత్రం ఎవరు ఊహించిన విధంగా, ప్రపంచంలోనే కదా అసలు చరిత్రలోనే ఎవరు ఊహించిన విధంగా మా దాడులు ఉంటాయంటూ కూడా ప్రధానంగా
ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ట్రంప్ మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఫర్దర్ గా ఏం జరగబోతుందని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు చూస్తే కనుక ఈ ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇద్దరు కూడా ఇరాన్ పై విరుచుకుపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. కానీ ఇరాన్ ఆర్థికంగా బాగా నష్టపోయింది. దేశ అధినేతను కోల్పోయిన పరిస్థితి ఇప్పుడు ఆ బాధ ఉంది. అయినప్పటికీ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. అంటే క్షిపణి తయారీ కేంద్రాలు, రాకెట్ లాంచర్ల టార్గెట్ గా తమ టార్గెట్ అని కూడా ఇటు అమెరికా చెప్తోంది. అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే దాడులకు సైన్యం సిద్ధంగా ఉందని కూడా ఆయన వెల్లడించారు. మరోవైపు ఎమర్జెన్సీ సేల్ కింద 12,000 బాంబు కేసింగ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటన్నిటి చేత ఇరాన్ పై విరుచుకుపడతాము, బాంబులో దాడి చేస్తామంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ వెల్లడించారు. ఇక భారీ మందుగుండు సామాగ్రి ఇజ్రాయెల్ కు విక్రయం జరిగిందంటూ చెప్తున్నారు. ఇక అమెరికా మంత్రి ప్రకటన తర్వాత ఇరాన్ పై మరింత భీకర దాడులు ఉండొచ్చు అనేది కూడా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాంబుల మోతతో ఇప్పటికే పశ్చిమాసియా మొత్తం కూడా అంటుడుకుతోంది. పశ్చిమాసియా దేశాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మధ్యలో ఉన్న పశ్చిమాసియా దేశాల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలోనే వారు రేపు ఈ మొత్తం ఇక పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన కంట్రీస్ అని కూడా సమావేశం కాబోతున్నాయి. రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి, ఎటువంటి సంకేతాలు ఇరాన్ కు పంపించాలని కూడా ఈ ప్రభావానికి గురవుతున్న యుద్ధ ప్రభావానికి గురవుతున్న దేశాలని కూడా ఒకటే ఇప్పుడు సమావేశం కాబోతున్నాయి. ఆదివారం సమావేశమై దానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు అయితే రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. 28న ప్రారంభమయ్యాయి. ఈ ఖమేనీ మృతితో ప్రారంభమైన యుద్ధం అనేది మళ్ళా ఇప్పుడు 8వ రోజు కొనసాగుతోంది. అయితే ఈ దాడులు, ప్రతి దాడులతో సామాన్య జనం కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంటే సివిలియన్స్ టార్గెట్ గా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. దానివల్ల ఇటు ఇరాన్ కు సంబంధించిన సైన్యం, సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధికారికంగా ఈ ఇరాన్ గానీ, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించడం లేదు. కానీ మృతుల సంఖ్య అనేది భారీగా సంభవిస్తోంది 3 దేశాలకు కూడా. మరోవైపు ఇక్కడ వైమానిక స్థావరాల టార్గెట్ గా ఈ పశ్చిమాసియా దేశాలు ఏవైతున్నాయో దాదాపు 14 దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తుంది. దాంట్లో ప్రధానంగా అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు, ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలు ఏవైతున్నాయో వాటన్నిటిపైన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కాబట్టి అందువల్ల దానిపై దాడి చేస్తున్నామంటూ కూడా వారు దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దాడుల్లో కూడా అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజల మీద కూడా ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా మరణాల నమోదు అనేది ఎక్కువగా ఉంది. కానీ అక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ రోజు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా మళ్ళా ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ విమాన రాకపోకలను కూడా దుబాయ్ నుంచి నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు ఖతార్ పై కూడా ఇరాన్ దాడి చేస్తుంది. ఖతార్ కూడా అక్కడ ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఖతార్ కానీ, ఇటు కువైట్, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు సమావేశం కాబోతున్నాయి. సమావేశమై ఇరాన్ కు సంబంధించిన దాడులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ కు అమెరికా గట్టి వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో ఇరాన్ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, సో థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ స్ట్రైక్స్ ఇక భీకర స్థాయిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా గురిపెట్టింది. అంతర్జాతీయంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుందంటూ అమెరికా ఆరోపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాలను ఇబ్బందులోకి నెట్టాలని చూస్తుందంటూ స్కాట్ బెసెంట్ అంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా కఠిన చర్యలు చేపడుతుందంటూ అమెరికా ఆర్థిక మంత్రి హెచ్చరించారు. ఇరాన్ను చుట్టుముట్టేందుకు అమెరికా తన నావికాదళ శక్తిని ఉపయోగిస్తుంది. ఇప్పటికే 2 భారీ యుద్ధ విమాన వాహక నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇరాన్ తీరం వైపు తరలిస్తే మరొక 2 నౌకలు కూడా చేరుకుంటున్నాయి. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఇంకా భయానకంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అత్యంత తీవ్రమవుతుంది. మార్చ్ 7 శనివారం రాత్రికి, అంటే ఇవాళ రాత్రికి ఇది తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నట్టుగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఇరాన్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు అమెరికా సర్వసన్నద్ధమైందంటూ ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు, లాంచర్లను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా అమెరికా దళాలు ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో మందుగుండు సామాగ్రిని అమెరికా అక్కడికి చేరవేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంతటి భీకర దాడులు ఉంటాయి ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఇక ఇరాన్పై అమెరికా చేసే దాడులు ఏ స్థాయిలో ఉంటాయో కూడా
మంత్రి ప్రకటన బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా అంత భీకరమైన దాడులకు దిగితే కనుక ఇరాన్లో ఉన్నటువంటి మిగిలిన ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లు లేదా అక్కడ ఉన్నటువంటి రాకెట్ లాంచ్ ప్యాడ్లు లేదా మిసైల్ లాంచ్ ప్యాడ్లు ఖచ్చితంగా భారీ విధ్వంసానికి గురయ్యే పరిస్థితి మనకు కనబడుతోంది. దాంతోపాటు భీకరమైన దాడులు ఉంటాయని చెప్తున్నారు స్కాట్ బేసెంట్. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ చాలా ఖచ్చితమైనటువంటి టార్గెట్తో ఉన్నాయి. ప్రధానంగా లాంచ్ ప్యాడ్లు ఏవైతే ఉన్నాయో మిసైల్స్, ఎందుకంటే అక్కడ నాయకత్వాన్ని అంతా తుడిచిపెట్టారు. సైనిక జనరల్ అంతా కూడా పూర్తిగా అక్కడ చనిపోయారు ఖమేనీతో పాటు. కానీ ఇంకా కొంతమంది మిగిలిన ఐఆర్జీసీ ఏదైతే బెటాలియన్స్ కానీ ఐఆర్జీసీ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. కొన్ని నిర్మానుష్య ప్రదేశాల నుంచి, కొన్ని గుర్తు తెలియని ప్రదేశాల నుంచి మిసైల్స్ వదులుతున్నారు. ఆ లాంచ్ ప్యాడ్ని ఇప్పుడు అమెరికా తన అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కనుక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాటిపైన ఇప్పుడు భీకర దాడులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ దాడులు భారీ స్థాయిలో ఉంటాయని చెప్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటికే గెరార్ ఆడ్ఫోర్డ్ వెనిజువాలా నుంచి అది ఆల్రెడీ అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ ఓషియన్ అట్లాంటిక్ ఓషియన్ దాటుకుంటూ అట్నుంచి మెడిటేరియన్ సీ మధ్యధరా సముద్రానికి దగ్గరలో ఉంది. మరోవైపు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఆల్రెడీ మధ్యధరా సముద్రంలో ఉంది. ఇరాన్కు తూర్పున మోహరించింది. గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఆల్రెడీ తిష్ట వేసింది. కానీ అవి ఎక్కడున్నాయో ఇరాన్కు అంత చిక్కట్లేదు. రాడార్లను తప్పించుకొని సముద్రంలోని ఇంటర్నేషనల్ వాటర్స్లో తిరుగుతున్నాయి. ఇక మరొక వాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ డబ్ల్యూహెచ్ బుష్, సీనియర్ జార్జ్ బుష్ పేరు మీద ఉన్నటువంటి మరొక వాహక నౌక ఎయిర్ క్రాఫ్ట్ డిస్ట్రాయర్స్ మళ్ళీ గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి సరిగ్గా అరేబియా సముద్రంలో అడుగుపెట్టబోతున్నాయి. ఇవన్నీ కనుక మోహరించి ఇరాన్ను ముప్పేట దాడి చేస్తే నిజంగా పీల్చి పిప్పి చేస్తాయి. ఇదిలా ఉంటే 12,000 భీకరమైనటువంటి బాంబింగ్ సామాగ్రిని ఇప్పుడు ఇజ్రాయెల్కు అమెరికా విక్రయించడం ద్వారా, $1 బిలియన్ విక్రయించడం ద్వారా ఈ యుద్ధాన్ని మరింత పెంచుతోంది. అంతేకాదు మరొక వారం రోజుల్లో యుద్ధానికి కావాల్సినటువంటి సామాగ్రిని అక్కడి అమెరికా డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఇప్పటికే తయారీ మొదలుపెట్టారు అమెరికా పరిశ్రమల్లో. ఇక యుద్ధానికి సర్వం సన్నద్ధమన్నట్టుగా పరాకాష్ఠకు చేరుకోబోతోంది. ఇప్పటికే సర్వసన్నద్ధంతో అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారు. భయంకరమైనటువంటి టామ్హాక్ క్షిపణులు కావచ్చు, తమహాక్ క్షిపణులు కావచ్చు, అలాగే భయంకరమైనటువంటి డ్రోన్లతో, మిసైల్స్తో విరుచుకుపడుతున్నారు, బాంబింగ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ బెసెంట్ చెప్తున్న దాని ప్రకారం, స్కాట్ బేసెంట్ చెప్తున్న అంశాల ప్రకారం ఇరాన్పై ఎంత భీకర దాడులు ఉంటాయో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఏదేమైనా పశ్చిమాసియాలో పరిస్థితులు పరాకాష్ఠకు చేరుకుంటాయనడానికి ఈ వ్యాఖ్యలు, ఈ దాడులు, ప్రతిదాడులే మనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.